హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? ఆ భగవంతుని దయ వల్ల అందరూ కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ, ప్రతి వీడియోలో కూడా నేను ఒక మాట చెప్తూ ఉంటానండి. అంటే నేను పెట్టే వీడియోస్ ఆల్మోస్ట్ అంటే నేను చేసుకునే ఇంట్లో పనులైనా, అదేవిధంగా నేను చేసే పూజా వీడియోస్ అయినా కూడా ఎంతో కొంతమందికి ఉపయోగపడాలి అని, అదేవిధంగా నేను ఎందుకు ఈ వీడియోస్ పెడతాను అని ప్రతి వీడియోలో కూడా చెప్తున్నట్టే, నా వీడియోస్లో నేను చెప్పే అంటే ఇల్లు సర్దుకోవడమైనా కూడా లేదంటే పూజా విధానాలైనా మోటివేషన్గా ఉంటుంది అని చెప్పి పెడుతూ ఉంటానండి అని చెప్తూ ఉంటాను. అంటే మనం చాలామంది ఆడవాళ్ళల్లో చాలాసార్లు ఈ మాట కూడా చెప్పానండి. ఆడవాళ్ళల్లో చాలామంది మనం ఈ పనులు చేసుకోలేము, అయ్యో మన వల్ల కాదు అని అనుకునే వాళ్ళు కూడా ఇలాంటి వీడియోస్ని, అంటే ఒక్క నా వీడియో అనే కాదండి, చాలామంది ఇలాంటి ఛానల్స్లో పెడుతున్న ఇలాంటి వీడియోస్ చూసి కొద్దిమందికైనా మోటివేటివ్గా ఉంటుందనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోస్ అనేవి పెడుతున్నాను. మనం చాలా రోజుల నుంచి అంటే చాలా ఏళ్ల నుంచి అని చెప్పుకోవచ్చు, పూర్వకాలం నుంచి మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఇల్లే కదా స్వర్గసీమ, అదేవిధంగా గృహమే దేవాలయం అని. నిజంగా స్వర్గమేనండి. ఎందుకంటే మనం ఈ ఇంట్లో కుటుంబ సభ్యులమంతా కలిసి ఆనందంగా నివసించేది ఇదే ప్రదేశం. ఎన్ని పనుల్లో ఉన్నా వచ్చి మనం అందరం కలిసి ఇంట్లో రిలాక్స్ అవుతూ ఉంటాం, కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం, అదేవిధంగా ఒకే చోట చేరి మన కష్ట సుఖాలు పంచుకుంటూ ఉంటాం. అదేవిధంగా స్వర్గంతో పాటుగా గృహాన్ని మనం ఒక దైవంగా అంటే దేవాలయంగా అయితే భావిస్తాం. చాలామంది తెలియకుండానే ఇంటిని తిట్టుకుంటూ ఉంటాం. అంటే తనకి ఏదైనా ఒక ఆర్థిక సమస్య వచ్చినా, లేదంటే ఆ ఇంట్లో మంచి జరగకపోయినా, ఈ ఇల్లు కలిసి రాలేదు ఈ ఇంటి వల్ల అని చెప్పి చాలాసార్లు ఇంటిని తిట్టుకుంటాం. కానీ మన గృహాన్నే దేవాలయంగా అయితే భావించాలండి. ఎందుకంటే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే మనకి ఈ ఇంట్లో మన ఆర్థిక సమస్యలతో పాటు ఏదైనా చిన్న చిన్న గొడవలు చికాకులు రావడానికి ఒక కారణమవుతాయి. అది బయట ఎక్కడి నుంచి అయితే రాదండి, మనం చేసే పొరపాట్లే మనకి అది ఒక పెద్ద తలకాయ నొప్పి సమస్యగా అయితే తయారవుతుంది. అవి ఒక్కసారి పరిశీలించుకుందామండి. సాధారణంగా ఇంటి ముందర ఎంట్రన్స్ని అయితే చాలామంది చాలా తక్కువగా అయితే శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అంటే మనం గడపకి పైన అంటే మన గుమ్మానికి ప్రధాన ద్వారానికి పెట్టే పువ్వులైనా లేదంటే మనం పండక్కి మామిడి తోరణాలు కట్టుకుంటూ ఉంటాం. అవి ఎన్ని నెలలై వాడిలిపోయినా కూడా అవి అలాగే ప్రధాన ద్వారానికి అయితే ఉంచేస్తారండి. అది మనం తెలియకుండా చేసే దోషం. కాబట్టి మనం ఎలాంటి పువ్వులు పెట్టుకున్నా, అంటే ఒరిజినల్ పువ్వులైనా ప్లాస్టిక్ పువ్వులైనా, ప్లాస్టిక్ అయితే మీరు ఈ విధంగా క్లీనింగ్ అవి బూజు పట్టకుండా చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా పండగల సమయాల్లో కట్టిన మామిడి తోరణాలు ఎప్పటికప్పుడు మరునాడు ఒక 2 రోజుల తర్వాత అయితే ఖచ్చితంగా అవి తీసివేసేయాలండి. ద్వారానికి అలా ఎండిపోయి మాత్రం ఉండకూడదు. అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, ప్రధాన ద్వారానికి చెప్పులు అనేవి అటు ఇటు ఎలా పడితే అలాగైతే పెట్టకూడదు. అదేవిధంగా ద్వారం ముందర ఖచ్చితంగా మనకి లక్ష్మీ స్వరూపమైన ముగ్గును అయితే రోజు అయితే వేసుకోవాలండి. అదేవిధంగా మనకి ఉండే లక్ష్మీ స్వరూపం మన ప్రధాన గడపేనండి. అలాంటి గడపని ఎప్పుడూ కూడా పచ్చగా నిండుగా పసుపు కుంకాలతో అయితే అలంకరణ చేసుకుంటూనే ఉండాలి. ముఖ్యంగా లక్ష్మి ఇంటి లోపలికి అడుగు పెట్టాలంటే ఇదే మనకి మొదటి మెట్టుగా అయితే భావించాలి. అదేవిధంగా మనం వెనకన ముందునే ఎలా చేసుకుంటామో వెనక ద్వారాన్ని కూడా అదేవిధంగా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టుని కోట ఆనవాయితీ లేకపోయినా కూడా చిన్న మొక్కనైనా కూడా చిన్న కుండీలో వేసుకుని ఎటువంటి చెడు వాసనలు లేని ప్రదేశంలో పెట్టుకుని చక్కగా రోజు అయితే తులసి ఆరాధన చేసుకోవాలి. ఈ విధంగా మొట్టమొదట ప్రధాన ద్వారానికి మనం ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ తరువాత గృహంలోకి అయితే ప్రవేశిద్దాం. ఈ విధంగా ఇల్లు ముందర అయితే మాత్రం చక్కగా కలకలలాడుతూ అయితే ఉంచుకోండి. ఏదో చాలా ఖర్చు పెట్టి ఇంటి ముందర రకరకాల వస్తువులు కొనేసి పెట్టడం కాదండి. చాలా ఇంటిని శుభ్రంగా ఇంటి ప్రధాన ద్వారాన్ని ముఖ్యంగా ఇలా ఉంచుకోగలిగితే లక్ష్మి మన ఇంట ఉన్నట్టే. ఇక ఇంటి లోపల కూడా ఎప్పుడూ గాలి వెలుతురు, అలాగే ఎప్పుడూ కూడా మనకి కాంతివంతంగా ఉండేటట్టయితే చూసుకోవాలి. అదేవిధంగా మనకి సూర్యోదయం అలాగే సూర్యాస్తమం సమయాల్లో ఎప్పుడూ కూడా ఇంటిలో రకరకాల ఏవో సినిమాలు అవి పెడుతూ ఉంటారు చాలామంది, లేదంటే ఏదో సినిమా పాటలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇంటి లోపల ఎప్పుడూ కూడా దైవ నామస్మరణ అనేది జరుగుతూ ఉండాలండి. అంటే అది మన స్వయంగా మన నోటితో పాడితే మరీ మంచిది. ఒకవేళ మనకి రాని పక్షంలో మనం పొద్దున్న అలాగే సాయంత్రం సంధ్యాదీపం పెట్టే సమయంలో మాత్రం ఖచ్చితంగా దైవనామ స్మరణ అయితే ఇంట్లో మారుమోగాలండి. ఇప్పుడు మనకి నోటితో రాకపోయినా
పర్వాలేదండి, ఎన్నో రకాల మనకి అందుబాటులోకి అయితే వచ్చేసాయి. అలెక్సాలని, లేకపోతే మన సెల్లులోనే బ్లూటూత్లని, లేదంటే సెల్ ఓపెన్ చేస్తే చాలు ఎన్నో దైవ స్తోత్రాలన్నీ కూడా మనకి దొరకనిదైతే లేదు. కాబట్టి మనకి వస్తే నోట్లో చదువుకోవడం చాలా మంచిది. లేదంటే కనీసం ఈ విధంగా అయినా కూడా ఇల్లంతా కూడా ప్రతిధ్వనించేలాగా చక్కగా ఇలాగా పెట్టేసుకుని మనం నిత్య దీపారాధన సాయంత్రం సమయంలో చేసుకోవటం వల్ల తెలియకుండానే ఒక రకమైన లక్ష్మీ కళ, అంటే ఒక వైబ్రేషన్ అనేది మన ఇంట్లో అయితే ఉంటుందండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఏదైనా ఒక పని సఫలీకృతం అవ్వాలి అంటే మన ప్రయత్నం అనేది తప్పకుండా అయితే ఉండాలి కదా. ఇంకా లోపలికి అడుగుపెట్టిన తరువాత మనం చేసేది పూజా మందిరంలో పూజ, అలాగే దీపారాధన. ఇక మనం చేసే పూజా మందిరంలో ముందు రోజు మనం పెట్టే పువ్వులు వద్దకి వద్దాం. చాలామంది పువ్వులు అనేవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ముందు రోజు పెట్టినవైనా కూడా ఇవి బాగున్నాయి కదా అని చెప్పి అలా పటాల మీద, విగ్రహాల మీద వదిలేస్తూ ఉంటారు. పూజ చేసిన అక్షింతలను కూడా ఇంచుమించు శుభ్రం చేయకుండా వదిలేస్తూ ఉంటారు. ఇది నేను అందరికీ చెప్పట్లేదండి. ఇలా చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎంత ఫ్రెష్గా ఉన్న పువ్వులనైనా కూడా దేవుడి మీద ఉన్న ఆ వడలిన పువ్వుల్ని నిర్మాల్యం అంటారు. వాటిని ఖచ్చితంగా అయితే తీసివేయాలండి. ఫ్రెష్గా ఉన్నాయి కదా అని అలా పట్టాల మీద వదిలేసి పూజ చేయకుండా వాటిని మరుసటి రోజు శుభ్రం చేసుకున్న తరువాతనే పూజ కానీ, దీపారాధన కానీ, లేదంటే మళ్ళీ తిరిగి మనం పువ్వు పెట్టేటప్పుడైనా వాటిని తీసివేస్తే కానీ పూజ అనేది అసలు ప్రారంభించకూడదు. ఎక్కడో బయట ఎందుకండి, నేను చాలామందిని చూశాను. ఇలా పూజ చేసిన పువ్వుల్ని తీసేసిన తర్వాత తిరిగి వాటిని మళ్ళీ మనం రోజు వాడే డస్ట్బిన్, అంటే చెత్తబుట్టలో వేసేసి దాన్ని చెత్తకి ఇచ్చేసే వాళ్ళని నేనే నా కళ్ళారా స్వయంగా చూశానండి. ఇది చాలా దోషంతో కూడుకున్న పని. ఇలా పువ్వుల్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదండి. ముఖ్యంగా దేవుడి మీద తీసిన పువ్వుల్ని ఇలాగా ఏదైనా ఒక బుట్టలో కానీ, లేదంటే కవర్లో కానీ చక్కగా ఇలా కట్టివేసి, లేదా వాటిని ధూప్ స్టిక్స్ కింద తయారు చేసుకుని ఇంట్లో మళ్ళీ వెలిగించుకోవచ్చు. పచ్చటి చెట్టు కింద కానీ, లేదంటే పారే నీటిలో కానీ వాటిని కలిపేయాలండి. అదేవిధంగా దేవుడికి ఉపయోగించే ప్రతి పాత్ర కూడా చక్కగా శుభ్రంగా అయితే ఉండాలి. దేవుడి పూజ కోసం ఉపయోగించే ప్రతి వస్తువు కూడా మనం చాలా శుభ్రంగా మన మనసుని అక్కడ లగ్నం చేసి మాత్రం క్లీన్ చేసుకోవాలండి. ఎక్కడ పడితే ఎక్కడ ఆ వస్తువుల్ని పెట్టడం కానీ, లేదంటే ఉపయోగించిన తర్వాత వాటిని కూడా ఎక్కడ పడితే ఎక్కడ పెట్టేయడం కానీ అస్సలు చేయకూడదు. ఇక ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత మన పూజా మందిరం కానీ, పూజా గదిలో కానీ మన ఇష్టం దైవాన్ని ఎంత చక్కగా ఎన్ని పూలతో కావాలంటే అన్ని పూలతో అర్చించుకుంటూ మనసంతా కూడా ఆయన మీదే లగ్నం చేసుకుని, ఎన్ని పువ్వులు కావాలంటే అన్ని పువ్వులతో అష్టోత్తరాలు చేసుకుని, ఈ విధంగా దైవాన్ని మన మనసుకి ఎలా నచ్చితే అలా అలంకరణ కూడా చేసుకుని పూజించడం అనేది ఇంటిలో చాలా ముఖ్యమండి. ముఖ్యంగా దేవుని మందిరం కానీ, దేవుడి గది కానీ మన ఇంటికి లక్ష్మీ కళను, అదేనండి పాజిటివ్ ఎనర్జీ అంటుంటారు కదా, అది తెచ్చిపెట్టడంలో చాలా మనకి మనం చేసే పూజలే సహకరిస్తాయి. ఇక ప్రతి వాళ్ళకి అయితే ఉంటుందండి. మనం ప్రతిరోజు పొద్దున్నే లేచి తీసుకునే పాలు, అలాగే మనం వండుకుని తినే పదార్థాలు, ఇదే మంచినీళ్ళు, ఏదైనా కూడా దేవుణ్ణి తలుచుకుని తినాలి అని. కానీ ఇప్పుడున్న ఉరుకులు పురుకుల హడావిల్లో మర్చిపోతూ ఉంటాం అంతే. ఈ ఒక్క విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుపెట్టుకుని తాగే మంచినీళ్ళ నుంచి తినే పదార్థాలు లేదా పాలు ఏవైనా కూడా ఒక్కసారి దేవుణ్ణి మనసులో తలుచుకుని కళ్ళగద్దుకుని ఆహారాన్ని నోట్లో వేసుకోవటం వల్ల అది కూడా మనకి, అంటే తీసుకునే ఆ ప్రసాదం మనకి ఎంతో రెట్టింపు శక్తిని, అంటే ఎనర్జీని కూడా మనకి శక్తి అందిస్తుంది. కాబట్టి ఇక ముందు మీరు ఎవరైనా కూడా ఆహారాన్ని కానీ మంచినీళ్ళు కానీ తీసుకునేటప్పుడు ఒక్కసారి దేవుణ్ణి తలుచుకుని కళ్ళగద్దుకుని నోట్లో వేసుకోవడం చాలా మంచిది. ఇక ఇంటి విషయానికి వస్తే ఇల్లు అనేది ఎప్పుడూ కూడా శుభ్రంగానే ఉండాలండి. చాలామంది బట్టల్ని ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం. అంటే ఒక హాల్లో మనం నీట్గా ఉంచుకుంటాం, కానీ ఏ గది చూసినా కూడా ఇంచుమించు అవి అంటే సర్దే ఓపిక లేక, లేదంటే కుదరక, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా జాబులు అవి చేయడం వల్ల చాలాసార్లు చెప్పాను ఈ విషయం, పని వాళ్ళ మీద ఆధారపడిపోతూ ఉంటాం. కానీ పని వాళ్ళని పెట్టుకున్నా, లేదా మన ఓపిక కొద్దీ చేసుకున్నా, కొద్దిగా అయితే జాగ్రత్తగా మనం ఇంటిని చూసుకుంటూ ఉంటే, ఒక కన్నేసుకుని
చాలా వరకు మనం ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది తీసేయచ్చు. ఇదే విధంగా బట్టల్ని ఎప్పటికప్పుడు మడతలు పెట్టుకోవడం. ఇంకొక విషయం, ఇల్లు తుడుస్తున్నప్పుడు ముందు అయితే తుడిచేసుకుంటూ ఉంటారు చాలామంది. అదేవిధంగా తడి బట్ట పెట్టుకునేటప్పుడు మూలల నుంచి కూడా పెట్టుకోరు. ఇంట్లో ఎక్కడా కూడా పొడి అనేది అసలు ఉండకూడదండి. పొడి ఉండకుండా పూర్తిగా ఇల్లంతా కూడా చక్కగా తడిబట్ట అనేది పెట్టుకోవాలి. పొడి ఉన్న ప్రదేశంలో నెగిటివ్ అనేది చేరుతూ ఉంటుంది కాబట్టి ఇంట్లో ఒక్క హాలునే కాకుండా ప్రతి మూలలా కూడా మనం ప్రతి గదిని కూడా ఇంచుమించు శుభ్రం చేసుకోవడానికే మనం ప్రయత్నిస్తూ ఉండాలి. ఇందాలనుకున్న విధంగా గృహమే కదా స్వర్గసీమ అన్నట్టు ప్రతి గదిలోని కూడా మనం మన కన్ను ఒకటి వేసి ఎక్కడ బూజు పట్టింది, లేదంటే ఎక్కడ మనకి దుమ్ము పట్టింది, లేదంటే ఇంట్లో వస్తువులు కొద్దిగా ఎలా చెదిరాయి, లేదంటే కబోర్డ్స్లో బట్టలు ఎలాగా కదిలిపోయాయి, ఇవన్నీ కూడా ఇంటి ఆడవాళ్ళు ఒక కన్ను వేసుకుని కిచెన్ నుంచి హాలు వరకు ప్రతి గదిని కూడా చక్కబెట్టుకుంటూ ఉండడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంచుమించు మనం పారద్రోలినట్టే. ఇక అప్పుడప్పుడు దేవాలయానికి వెళ్ళి దైవాన్ని దర్శించుకోవటం, ఇంటిలో ఆడవాళ్ళు ఏదైనా నోములు కానీ వ్రతాలు కానీ ఇలా సద్బ్రాహ్మణుడికి మనం ఇచ్చే దానాలు కానీ ఏదైనా కూడా మన గృహంలో జరుగుతూ ఉండాలి. అదేవిధంగా సత్యనారాయణ వ్రతం అవ్వనండి, లేదంటే ఏదైనా హోమాలు కానీ ఎట్లీస్ట్ మన స్తోమతని బట్టి అప్పుడప్పుడు ఇలాంటి దానాలు కూడా గృహంలో చేసుకుంటూ ఉండడం వల్ల మనకి వచ్చే శక్తి అంటారు కదండి, అది ఇంత అంతా కాదు, అది మన గృహంలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ విధంగా ఇల్లంతటినీ చక్కగా మెయింటైన్ చేసుకుంటూ ఇంట్లో పూజలు అవి చేసుకుంటూ ఇంట్లో దంపతులు కూడా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండడం వల్ల ఆ ఇల్లు నిజంగా స్వర్గంలాగే ఉంటుందండి. ఇంట్లో ఉండే పిల్లలతోనూ భర్తతోనూ కూడా ఎప్పుడూ కూడా కలిసిమెలిసి సంతోషంగా మనం జీవించినట్లయితే మన గృహమే కదా స్వర్గసీమ. ఏమంటారు? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. బాయ్, నమస్తే.